హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సమ్మర్ హాలిడేస్ మినీ వ్లాగ్ లో ఎపిసోడ్ నెంబర్ 15. ఇక్కడ ఒక వెహికల్ వస్తుంది, గమనించండి మీరు. ఇది 7 సీటర్ కారు. మా ఆడబిడ్డ వాళ్ళు ఉండేది 2 to 2.5 hours టైం పడుతుంది మేము వెళ్ళడానికి. అందుకే అందరం ఒకటే వెహికల్ లో వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఈ 7 సీటర్ కార్ బుక్ చేస్తే ఆ డ్రైవర్ వచ్చాడు. వచ్చి పిల్లల్ని మమ్మల్ని చూసి, అమ్మ నేను అంత దూరం అయితే ఇంత మందితో రాలేనని చెప్పి దెబ్బకు దడుచుకొని క్యాన్సిల్ చేసుకోండి అని బతిమలాడుకున్నాడు. అంత భయపడే వాళ్ళు ఈ ఓలాలో ఊబర్ లో ఎందుకు పెడతారు ఇలాంటి కార్లు? ఇంటి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు డబ్బు సంపాదించుకోవాలనుకున్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు పిల్లలు ఎక్కగానే నిద్రపోతారు. ఇవన్నీ వీడియోలో కాదు, డ్రైవర్ తో మాట్లాడాల్సిందే. అంటే ఇవన్నీ మాట్లాడినాను కాబట్టి మీతో చెప్తున్నాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క డ్రైవర్ అన్న ఈ వీడియో చూసి కొంచెం మారతారేమో అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళను కొంచెం అర్థం చేసుకోండి. మొత్తానికి ఆటోస్ బుక్ చేసుకొని సేఫ్ గా హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాం. ఇంట్లోకి రాగానే నా అల్లుడైతే వాళ్ళ క్లాస్ లో స్పోర్ట్స్ లో ఫస్ట్ వచ్చాడంట, ప్రైజ్ వచ్చిందంట. ఆల్రెడీ వీడియో కాల్ లో చూపించాడు, కానీ ఇంటికి రాగానే డైరెక్ట్ గా తీసి చూపించాడు. అత్త నేను ఇక విన్ అయినా. మేము వస్తున్నాం అనగానే మా అన్న అయితే ఫిష్ తీసుకొచ్చాడు. సాయంత్రం అయితే ఫిష్ కర్రీ నాతోనే చేపించింది మా ఆడబిడ్డ, నువ్వైతే బాగా చేస్తావని. కర్రీ వండేదైతే వీడియో పెట్టలేకపోయినా, ఫిష్ కడిగేదన్నా చూస్తారేమో అని ఈ ఒక్క క్లిప్ దొరికింది, అందుకే ఇది యాడ్ చేస్తున్నా. ఫిష్ కర్రీ అయితే చాలా బాగా అయింది. ఈ రోజు అయితే చాలా జర్నీ అయింది. మా అమ్మ దగ్గర నుంచి మా అత్తమ్మ దగ్గరికి, మా అత్తమ్మ దగ్గర నుంచి మా ఆడబిడ్డ దగ్గరికి టూ మచ్ జర్నీ అయింది. చాలా అలసిపోయాము. అందుకే వీడియోస్ పెద్దగా తీయలేదు, చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ వీడియో అనమాట. మా అత్తమ్మ రాగి సంగడి చేసింది, మా ఆడబిడ్డ చికెన్ కర్రీ చేసింది. ఆ రోజు నేను ఒక్క పని కూడా చేయలేదు, ఓన్లీ అంట్లు క్లీన్ చేశాను అంతే. ఇంకా రాగి సంగటి చికెన్ కర్రీతోని ఫుల్గా కుమ్మేసి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. 1 డే మొత్తం పడుకున్నానండి, అంత అలసిపోయాం మేమైతే. చూసారు కదా, ఇట్లా ఫుల్ కామెడీ చేస్తూ ఉంటుంది మా ఆడబిడ్డ. నేనైతే నవ్వి నా పొట్ట నొప్పి వస్తుంది, అంత కామెడీ చేస్తూ ఉంటుంది. మా ఆడబిడ్డ వాళ్ళు ఉండే ఏరియా సిటీ అనలేము, విలేజ్ అనలేము, రెండు మిక్సప్ అయి ఉంటుంది. కానీ బయట అంతా చాలా బాగుంటుంది, ఓపెన్ ప్లేస్, మంచి క్లైమేట్, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అందుకే ఇట్లా బయట కూర్చొని 1 గంట 2 గంటలు బాగా ముచ్చట్లు పెట్టి అయితే వెళ్తాము. కాకపోతే సేఫ్ ఏరియా ఇదంతా, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వెళ్ళిన 2 days అయితే ఇట్లా చిన్న చిన్నగా వీడియోస్ తీసి క్లిప్స్ యాడ్ చేశాను. అంటే ఓపిక లేక, జర్నీ ఎక్కువైంది కదా, అలసిపోయాను. నెక్స్ట్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.